లండన్ టవర్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనక ఒక వజ్రం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ వజ్రం కోహినూర్. రోజు వేల మంది టూరిస్టులు దాన్ని చూస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళల్లో చాలామందికి రెండు విషయాలు తెలియవు. ఒకటి, ఆ వజ్రం పుట్టింది మన తెలుగు నేల మీద, మన కృష్ణా నది ఒడ్డున. రెండు, ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్న ప్రతి రాజు, ప్రతి రాజవంశము నాశనమైపోయింది. ఒక్కటి కూడా మిగలలేదు. యాదృచ్ఛికమా, లేక చరిత్రలోనే అతిపెద్ద శాపమా? ఈ రాత్రి 800 ఏళ్ల రక్త చరిత్ర చెప్తాను. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. కథ మొదలయ్యేది గుంటూరు దగ్గర, కృష్ణా నది ఒడ్డున కొల్లూరు అనే ఊరు. ఇప్పుడు చూస్తే మామూలు పల్లెటూరు, కానీ 400-500 ఏళ్ల క్రితం ఇది ప్రపంచ వజ్రాల రాజధాని. అప్పట్లో ప్రపంచంలో వజ్రాలు దొరికేది దాదాపు ఒకే ఒక్క చోట, మన గోల్కొండ ప్రాంతం. కొల్లూరు గనుల్లో వేల మంది పనివాళ్లు ఇసుక జల్లెడ పడుతూ ఉండేవాళ్లు. అలాంటి ఒక రోజు ఎవరో ఒక పనివాడి జల్లెడలో ఒక రాయి మెరిసింది, కోడిగుడ్డు సైజు రాయి. ఆ క్షణం ఆ పనివాడికి తెలియదు, తన చేతిలో ఉన్నది రాబోయే శతాబ్దాలలో సామ్రాజ్యాలను మింగేసే వస్తువు అని. ఆ వజ్రం మొదట కాకతీయుల దగ్గరికి చేరిందని చరిత్రకారులు చెప్తారు. మన ఓరుగల్లు కాకతీయులు. వాళ్ళు దాన్ని ఒక అమ్మవారి విగ్రహం కంటిలో పెట్టారని కథ. గమనించండి, దేవత దగ్గర ఉన్నంతకాలం ఏ సమస్య లేదు. సమస్య మొదలైంది మనుషులు దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు. 14వ శతాబ్దం. ఢిల్లీ సుల్తాన్ సైన్యాలు ఓరుగల్లు మీద పడ్డాయి. కాకతీయ సామ్రాజ్యం 100 ఏళ్ల వైభవం కూలిపోయింది. వజ్రం ఢిల్లీకి వెళ్ళింది. మరి ఆ ఢిల్లీ సుల్తానులు? ఖిల్జీ వంశం అంతఃకలహాలతో రక్తపాతంలో మునిగి నాశనమైంది. తరువాత వచ్చిన తుగ్లక్లు, సామ్రాజ్యం ముక్కలైపోయింది. వజ్రం చేతులు మారుతూనే ఉంది, ప్రతి చెయ్యి కాలిపోతూనే ఉంది. తర్వాత మోగల్స్. బాబర్ తన డైరీలో ఈ వజ్రం గురించి రాశాడు. దీని విలువ ప్రపంచం మొత్తానికి 2.5 రోజుల భోజనం పెట్టగలదు అని. మొఘల్ సామ్రాజ్యంలో ఏం జరిగిందో చూడండి. షాజహాన్ ఈ వజ్రాన్ని తన నెమలి సింహాసనంలో పెట్టించుకున్నాడు. ఆయన్ని సొంత కొడుకు ఔరంగజేబు జైల్లో పెట్టాడు. జీవితం చివరి ఏళ్లు కిటికీలో నుంచి తాజ్మహల్ చూసుకుంటూ ఖైదీగా గడిపాడు. ఔరంగజేబు తర్వాత మొఘల్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. 18వ శతాబ్దంలో పర్షియా నుంచి నాదిర్ షా దండెత్తి వచ్చాడు. ఢిల్లీని దోచుకున్నాడు. వజ్రాన్ని చూసి అరిచాడట, కోహినూర్ అంటే పర్షియన్ భాషలో వెలుగుల పర్వతం. ఆ పేరే నిలిచిపోయింది. నాదిర్ షా వజ్రాన్ని పర్షియాకి తీసుకెళ్లాడు. 8 ఏళ్లకే సొంత సైనికాధికారులే అతన్ని నిద్రలో నరికి చంపారు. అతని వారసుల్లో ఒకడు వజ్రంతో ఆఫ్ఘనిస్తాన్ పారిపోయాడు. ఆ వంశం ఏమైంది? ఒకరి తరువాత ఒకరు కళ్ళు పీకించుకున్నారు, జైళ్లలో మగ్గారు, దేశాలు వదిలి పారిపోయారు. చివరివాడు షా షుజా వజ్రాన్ని పట్టుకుని లాహోర్ చేరాడు. పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ దగ్గర ఆశ్రయం అడిగాడు. రంజిత్ సింగ్ ఆశ్రయమిచ్చాడు, బదులుగా కోహినూర్ తీసుకున్నాడు. రంజిత్ సింగ్ గొప్ప రాజు, సిక్కు సామ్రాజ్య నిర్మాత. ఆయన బతుకున్నంతకాలం బాగానే ఉంది. కానీ ఆయన పోయిన 10 ఏళ్లలో ఏం జరిగిందో వినండి. ఆయన వారసులు ఒకరి తర్వాత ఒకరు హత్యలకి గురయ్యారు. కుట్రలు, విషప్రయోగాలు. చివరికి మిగిలింది 5 ఏళ్ల పసివాడు దులీప్ సింగ్. సరిగ్గా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పంజాబ్ కలిపేసుకున్నారు, మరియు ఒక ఒప్పందం మీద 10 ఏళ్ల పిల్లవాడి సంతకం తీసుకున్నారు. అందులో ఒక లైన్, కోహినూర్ వజ్రం ఇంగ్లాండ్ రాణికి సమర్పించబడుతుంది. 10 ఏళ్ల పిల్లాడు. తల్లిని జైల్లో పెట్టారు. చుట్టూ బ్రిటిష్ అధికారులు. సంతకం పెట్టాడు. అలా మన కొల్లూరు వజ్రం లండన్ చేరింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు తెలుసా? వజ్రం లండన్ తీసుకెళ్లిన షిప్లో కలరా వ్యాపించిందని, పెద్ద తుఫాను చుట్టుముట్టిందనే చెప్తారు. షిప్ మునగడానికి కొంచెం దూరంలో ఆగింది. వజ్రం విక్టోరియా రాణి చేతికి చేరిన కొద్ది రోజులకే ఆమె మీద దాడి జరిగింది.
ఒకతను ఇనుప కర్రతో ఆమె తల మీద కొట్టాడు. ఇంకో విషయం తెలుసా? లండన్ చేరాక వజ్రాన్ని ప్రజల ముందు ప్రదర్శనకి పెట్టారు. లక్షల మంది క్యూ కట్టారు. కానీ అందరూ నిరాశపడ్డారు. మన దేశపు పాత కటింగ్లో దాని మెరుపు వాళ్లకి కనపడలేదు. అప్పుడు విక్టోరియా రాణి భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. వజ్రాన్ని మళ్లీ కట్ చేయించాలని. ఆమ్స్టర్డామ్ నుంచి నిపుణులని పిలిపించారు. 38 రోజులు కట్ చేశారు. 186 క్యారెట్ల వజ్రం 105 క్యారెట్లకి తగ్గిపోయింది. దాదాపు సగం. పొడి అయిపోయింది. కొందరంటారు మెరుపు కోసమే కట్ చేశారని. ఇంకొందరు మాత్రం వేరే చెప్తారు, శాపాన్ని కట్ చేయాలని చూశారని. వజ్రం సగం పోయింది, కానీ శాపం మాత్రం పోలేదని. ఎందుకంటే బ్రిటిష్ రాజకుటుంబం కూడా ఈ కథలు విన్నది. అందుకే వాళ్ళొక జాగ్రత్త తీసుకున్నారు. గమనించారా? కోహినూర్ని ఎప్పుడూ ఏ రాజు ధరించలేదు. రాణులు మాత్రమే ధరించారు. ఎందుకంటే శాపం గురించి ఒక నమ్మకం ఉంది. పాత గ్రంథాల్లో రాసి ఉందని చెప్తారు. ఈ వజ్రాన్ని ధరించినవాడు ప్రపంచాన్ని ఏలుతాడు. కానీ దాని కష్టాలన్నీ కూడా అతనివే. దేవుడు లేదా స్త్రీ ధరిస్తే మాత్రం శిక్ష ఉండదు. గుర్తుందా కథ మొదట్లో? కాకతీయుల కాలంలో అది ఎక్కడుంది? అమ్మవారి కంటిలో, దేవత దగ్గర. 800 ఏళ్ల చరిత్ర. ఆ ఒక్క రూల్ని ఎప్పుడూ తప్పలేదు. మరి ఇది నిజంగా శాపమా? చరిత్రకారులు చెప్తారు ఇది శాపం కాదు, ప్రాబబిలిటీ అని. అంత విలువైన వస్తువు ఎవరి దగ్గర ఉంటే వాళ్ల మీదకి యుద్ధాలు రావటం సహజమే అని. వజ్రం శాపం తేలేదు, దురాశని ఆకర్షించింది అంతే అని. కావచ్చు, లాజిక్ కరెక్టే. కానీ నాకు ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది. కాకతీయులు, ఖిల్జీలు, తుగ్లక్లు, మొఘల్స్, పర్షియన్లు, అఫ్ఘన్లు, సిక్కులు, 7 సామ్రాజ్యాలు, 800 ఏళ్ళు అన్నీ నాశనమయ్యాయి. మరి బ్రిటిష్ సామ్రాజ్యం? సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అనేవారు కదా. కోహినూర్ లండన్ చేరిన 100 ఏళ్లలోపే ఆ సామ్రాజ్యం కూడా కరిగిపోయింది. ఇండియాతో సహా అన్ని దేశాలు చేజారిపోయాయి. యాదృచ్ఛికమనుకుందామా? మీ ఇష్టం. మీకేమనిపిస్తుంది? కోహినూర్ శాపం నిజమా లేక చరిత్ర లాజిక్కా? మరియు అసలు ప్రశ్న, మన నేల నుంచి వెళ్ళిన ఆ వజ్రం ఇండియాకి తిరిగి రావాలా? కామెంట్లో మీ అభిప్రాయం రాయండి. ఇది చాలా పెద్ద డిబేట్. మీ మాట వినాలని ఉంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి పంపండి. మన తెలుగు నేల కథ ఇది అందరికీ తెలియాలి. నిద్రపోండి ప్రశాంతంగా. శుభరాత్రి.